చూడండి, మిర్చి బజ్జీ వేసుకోగా మిగిలిపోయిన పిండితోని నేను బూందీ వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కలుపుకున్నానండి. బజ్జీ కోసం కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదా, బూందీకి కొంచెం వాటర్ యాడ్ చేసి బూందీ కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలన్నమాట పిండిని. తర్వాత చూడండి, బూందీ గరిటెకి కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి. అప్లై చేసుకొని కొంచెం ఈ బూందీ కలుపుకున్న పిండి తీసుకొని ఆ బూందీ గరిటెలో వేసి చూడండి ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, తర్వాత మనకు కావాల్సినంతగా క్రంచీగా ఫ్రై చేసుకోవాలి బూందీ అంతటిని. చూడండి, ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు. చూడండి, ఫ్రై అయ్యాక అంతా తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. అంతా తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. అదేవిధంగా పిండి అంతా కూడా మనము బూందీలాగా వేసేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, అలా ఫ్రై చేసుకున్న బూందీలోకి చూడండి పల్లీలు వేస్తున్నానండి. కొన్ని పుట్నాల పప్పు కూడానండి. అండ్ ఈ కారం అండి, ఇదేంటంటే ఉప్పు, కారము, గరం మసాలా, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, ఆమ్చూరు పుల్లగా తగులుతుందండి మనకి బూందీ తిన్నప్పుడు. అందువల్ల ఇవన్నీ వేసుకోకపోయినా పర్లేదు, ఆమ్చూరు, బ్లాక్ సాల్ట్ అవి, బట్ నేను వేస్తున్నాను అనమాట. అండ్ గార్లిక్ దంచి వేసాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసేసి కొంచెం ఇట్లా పైన కలుపుకోవాలి. ఇదిగోండి, వేయించిన కరివేపాకు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బూందీ. అలా వేసేసుకొని అన్నీను చేతితో జాగ్రత్తగా కలపాలండి. గట్టిగా కలిపేస్తే బూందీ అనేది ఇరిగిపోతుంది అనమాట. ఓకేనా? అంతేనండి, బూందీ రెడీ. మనకి బజ్జీలు వేసుకోగా మిగిలిపోయిన పిండితో బూందీ చేసుకున్నాను. చూడండి, మీరు కూడా అందరూ చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.